హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మా టాపిక్ కమ్బ్యాక్లు కాదు మాస్టారు, కన్సిస్టెన్సీ కావాలి మాకు అని గింకరిస్తున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, మన ట్రేడ్ పండితులు ఏది మనసులో ఎట్టుకోరని ఇచ్చి పడేస్తారంతే. ఇక మ్యాటర్లోకి సూటిగా వెళ్తే రామ్ చరణ్ పెద్ద సినిమా రిలీజ్ అయ్యి వారం అయిపోయిందన్నమాట. ఇక ఫస్ట్ వీక్ బాక్స్ ఆఫీస్ ప్రోగ్రెస్ రిపోర్ట్స్ చూస్తే కొన్ని మాస్ ఏరియాస్లో ఆల్ టైమ్ రికార్డు కొట్టేసింది. అంటే జక్కన్న ఆర్ఆర్ఆర్ను కూడా కింద పడేసిందనమాట. ఇక ఓవరాల్గా 8 తెలుగు టెరిటరీస్ చూసుకుంటే మెజారిటీ వాటిలో టాప్ 3లో ఉంది, మిగతా వాటిలో టాప్ 5 అయితే మిస్ అవ్వలేదు. అంటే ఆర్ఆర్ఆర్, పుష్ప 2, సలార్, కల్కి లాంటి ఫ్యాన్ ఇండియా కంటెంట్ సినిమాలను సవాల్ చేశాడన్నమాట మన పెద్ది ఓడు. అది రామ్ చరణ్ బాక్స్ ఆఫీస్ రియల్ పొటెన్షియల్. ఒక సినిమా వయసున్న బుచ్చిబాబు లాంటి చిన్న డైరెక్టర్తో కరెక్ట్ కంటెంట్ ఇస్తే టాప్ 5 లిస్టులన్నీ షఫల్ అయిపోవాల్సిందే. ఇదే సినిమాని చిన్న ఎన్టీఆర్తో బుచ్చిబాబు తీద్దాం అనుకుంటే చిన్న ఎన్టీఆర్కి తన స్టార్డమ్ పైన నమ్మకం లేక ఒక్క సినిమా వయసున్న బుచ్చిబాబుని అస్సలు నమ్మలేదు. కానీ రామ్ చరణ్ ఏమో గులాబీ మొక్కకు అంటు కట్టినట్టు, గోడకు ఫిడకలు కొట్టినట్టు సింపుల్గా చేసి చూపించేశాడు. దీన్నే తెలుగులో ద రియల్ స్టార్ పవర్ అని అంటారు అని మన ట్రేడ్ పండితులు ఇందాకే చెప్తూ ఉన్నారు. ఇక ఆయన్ని ఫక్కి ఇడిసేస్తే రామ్ చరణ్కి కాస్త క్లాసులు ఫీకే టైం వచ్చింది. గదేమంటే ఓపాలి రామ్ చరణ్ ఫిల్మోగ్రఫీ చూసుకున్నట్టయితే చేసింది 16 సినిమాలే, కానీ అందులో ఎవ్వరూ చేయలేని 4-5 కల్ట్ క్యారెక్టర్స్ అయితే చేసి పడేశాడు. ఒక కాల భైరవగా, ఒక ఆరెంజ్ జ్యూస్ రామ్లా, ఒక సిట్టిబాబులా, ఒక అప్పన్నలా, ఇప్పుడు ఒక పెద్ది ఓడిలా. నిజం చెప్పాలంటే ఇలాంటి క్యారెక్టర్స్ ఇంత తక్కువ స్పాన్లో పడటం అదృష్టం అని చెప్పాలి. దానికంటే కూడా రామ్ చరణ్ పొటెన్షియల్ అని ఒప్పుకొని తీరాల్సిందే. ఓపాలి రామ్ చరణ్ కన్నా సీనియర్ మోస్ట్ అయ్యిండి 32 సినిమాలు చేసిన చిన్న ఎన్టీఆర్ ఫిల్మోగ్రఫీ చూచుకున్నట్టయితే ఒక్కటంటే ఒక్క కల్ట్ రోల్ కూడా చేసుండడు. మరి అలాంటి అరుదైన రేర్ ఫీట్ చేసి చూపించిన రామ్ చరణ్ బాక్స్ ఆఫీస్ కన్సిస్టెన్సీ కూడా మెయింటైన్ చేస్తేనే కదా అన్టచబుల్గా ఒక మైటీ స్టార్గా తన డాడీలా నిలబడేది. కానీ రామ్ చరణ్ ఏమో ఒక పెద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన వెంటనే అదేంటో అల్ట్రా డిజాస్టర్ ఇస్తాడు. అదేం పాడు అలవాటు. రంగస్థలం లాంటి మ్యాసివ్ సక్సెస్ తర్వాత ఎవడైనా లెజెండ్ బోయపాటి అంకుల్ లాంటోడికి అసలు అపాయింట్మెంట్ అయినా ఇస్తాడు అసలు. కానీ రామ్ చరణ్ ఏకంగా సినిమా తీసేస్తాడనమాట. ఆర్ఆర్ఆర్ లాంటి ప్రభంజనం తర్వాత ఎవడైనా రొట్టాల కొరటాల మామ ఫోన్ ఎత్తుతాడు అసలు. కానీ మన రామ్ చరణ్ ఏమో ఆయన మాస్టర్ పీస్ ఆచార్యలో అరగంట పాటు దూరిపోతాడనమాట. ఇక అంతటితో ఆగుతాడా అంటే అదేం లేదు. అవుట్డేటెడ్ సాంబార్ శంకరం అంకుల్ కోసం సినిమా కమిట్ అవుతాడు. ఆ గేమ్ చేంజర్ స్క్రిప్ట్ చూడగానే స్టోరీ ఎక్కడ, స్క్రీన్ ప్లే ఎక్కడ, నీ హోంవర్క్ ఎక్కడ, అసైన్మెంట్స్ ఎక్కడ, ప్రోగ్రెస్ రిపోర్ట్స్ ఎక్కడ అని తిప్పికొట్టకుండా పాపం అంకుల్ అని కమిట్ అయిపోతూ ఉంటాడు. పోనీ ఆ అంకుల్ ఏమైనా లాయలా అంటే అదేం లేదు. మళ్ళా సినిమా మధ్యలోనే ఆ కమలం సార్ ఇంకో మాస్టర్ పీస్ ఇండియన్ 2 కోసం సడన్గా చెక్కేస్తాడు మధ్యలో. కానీ మన రామ్ చరణ్ ఏమో అంకుల్ గారు వస్తారు, కంటిన్యూ చేస్తారు అంటూ గదే లుక్ మెయింటైన్ చేసుకుంటూ ఏళ్ల తరబడి ఎయిటింగ్ అయితే చేస్తూ ఉంటాడు. శివరాఖరికి మురిగిపోయిన సాంబార్ ప్రోడక్ట్ వస్తుందన్నమాట. ఇంత కన్ఫ్యూజన్ లేకుండా తన హార్ట్ని కాకుండా తన బ్రెయిన్ని నమ్ముకొని పక్కా స్క్రిప్ట్తో ఎవడు వచ్చినా ఛాన్సెస్ ఇస్తూ పోతే దెర్ ఈజ్ నో టుమారో ఫర్ రామ్ చరణ్ అనేది వాస్తవ నిజం. చూద్దాం, ఇప్పటికైనా బాబు మేల్కొని ఇలా కంబ్యాక్లు కాకుండా బాక్స్ ఆఫీస్ బ్యాక్ పగిలేలా కన్సిస్టెన్సీ చూపిస్తాడు అని ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు మన ట్రేడ్ పండితులు. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్. సీ యూ అగైన్.